ఇది మా పొలం మొత్తం అకాల వర్షాలతో పొలం అంతా కొట్టుకపోతుంది. ఫుల్ నీళ్ళు ఉన్నాయి. మా నూతి కూడా మొత్తం నిండింది. మొన్న ఎండాకాలంలో ₹1,00,000 పెట్టి నూతిని చేపించినాం మంచిగా. అటు సైడు ఆ మూలకు మొత్తం కూలింది. ఆ మూలకి ప్లస్ ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం కూలి అలా పడిపోయింది. లాసు. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. మా పంపు సెట్ ఓల్డ్ 40 years దీని ఏజ్. ఈ మోటార్ నాటేసి 15 రోజులు అవుతుంది. నిన్న నడుస్తుంది ఫుల్ వర్షం. పొలం అంతా మునిగింది. ఇప్పుడే మొత్తం గన్లు తీసిన. నీళ్ళు ఎటు అటు పోతున్నాయి కానీ బాధ అనిపిస్తుంది. చూడండి మొత్తం నిండింది. రైతు కష్టం. అతిగా వర్షం పడ్డా కష్టమే, వర్షాలు పడకపోయినా కష్టమే. ఈ పెద్ద మల్లెకెళ్ళి చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి. సౌండ్ వినండి, సౌండ్. అంత ఈజీ కాదు వ్యవసాయం అంటే. అక్కడ మీది మళ్ళీ చూడండి మొత్తం స్విమ్మింగ్ పూలే. ఆడికి కూడా పోదాం. అటు నువ్వు ఎట్నుంచి పోయినా జారుతాను. కింద పడ్డది. ఇప్పటికీ ఒకసారి ఫోన్ కింద పడ్డది. ఇది S24 Ultra కాబట్టి నీళ్ళలో పడ్డా ఏం కాలే. మళ్ళీ వీడియో రన్ అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి ఎంత నిండిందో. ఈ వర్షంలో కూడా రావాల్సి వచ్చింది పొలం కాడికి. చెత్తిరి పట్టుకొని వీడియో తీస్తున్నా. మా కష్టం మీకు గెలవాలని. ఇది మా పక్క పొంటి వాళ్ళ పొలం. వీళ్ళు 20-25 days అయింది. వీళ్ళ దాంట్లో కూడా ఫుల్ నీళ్ళు ఉన్నాయి, పోతున్నాయి. ఫుల్ అంటే ఫుల్ నీళ్ళు. ఎందుకంటే మాకు కిందనే ఆ చెట్లు ఉన్నాయి చూసారా, అక్కడ ఒర్రి ఉన్నది. అటు పక్క మీకు కనబడుతుంది. అటు పక్క మొత్తం ఇంకా పొలాలకి వెళ్ళి మొత్తం నీళ్ళు పోతున్నాయి. ఆ చెట్లు అవతల వరద లెక్క కనబడుతుందా. ఈ ఒర్రే నిండి మేము కొంచెం హైట్లో ఉంటాం. ఇంకా డౌన్ ఉన్న పరిస్థితి ఆ రైతులది ఇంకా ఘోరం. ఆ నారంతా కొట్టుకపోతుంది పాపం. ఈ వర్షాలు ఇంకా 3 రోజులు ఉన్నాయి అంటున్నారు. ఏం చేయాలని అర్థమవుతలేదు. మందు చల్లేదు ఉన్నది. ఇప్పుడు ఎక్కడ మందు చల్లు లేదు, ఏం లేదు. ఇళ్ళకి వెళ్ళి నీళ్ళని పోవాలి, మళ్ళీ ఎండ రావాలి, అప్పుడు మందు చల్లాలి. ఇగో ఈ ఒడ్డు అంతా నాశనం అయింది పాపం. మా పక్క పొంటి వాళ్ళ పొలం మీదికి వెళ్ళి వస్తుంది. మీది ఒక చిన్న కాలువ ఉంది. అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల దగ్గర ఒక చిన్న కాలువ ఉంది. ఆ కాలువ నిండి ఇటు ఎక్కుతున్నాయి నీళ్ళు. ఇది చూడండి, నేను దిగితే నాకు మోకాళ్ళ మంటికి వస్తాయి నీళ్ళు. ఇవి నన్ను వీడియో తీసుకోవడం ఎవరు లేరు. నేను ఒక్కనే తీసుకుంటున్నాను కాబట్టి నేను చూపెట్టలేకపోతున్నా మీకు. వీడియో చూడండి ఎట్లా వస్తుందో వరద. ఆ సౌండ్ వినండి. వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చే సౌండ్ లెక్కనే వస్తాను. పాపం ఒడ్డు మొత్తం కొట్టుకుపోతుంది. అటు ఒడ్డు కొట్టుకుపోతే అటు నుంచి వరద పోయే కాడ నారంతా కొట్టుకుపోతుంది. ఇది మా పొలం. చూడు ఇగో, ఇలా నేను దిగితే నాకు మోకాళ్ళ మంటికి వస్తాయి. నార కనబడుతుంది మీకు వాళ్ళకన్నా. మొత్తం మునిగిపోయింది. మొత్తం అంటే మొత్తం మునిగింది. అక్కడి నుంచి ఇదొక్కటే మడి 20 గుంటలు అంటే 1/2 ఎకరం మడి. 1/2 ఎకరానికి ఎన్ని అడ్లు వండుతాయి, ఎంత నారు పెట్టుతాం. మొత్తం స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. ఆ పైనుంచి వస్తున్నాయి వాటర్ చూడండి. అవి దగ్గరికి వెళ్ళి కూడా చూపెడతా. ఆ పైనుంచి వస్తున్నాయి జూమింగ్. నేను దగ్గరికి వెళ్ళి చూపెడతాగండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇగో ఈ పక్క పొంటల దాంట్లో కొన్ని పోతున్నాయి. ఇళ్ళకెళ్ళి ఇటు మా దాంట్లో కొన్ని పోతున్నాయి. ఈ మల నుంచి ఆ కిందికి దిగుతాయి. ఆ కింది నుంచి అటు ఒర్రెలో పోతాయి. అటు కొన్ని పోతాయి ఆ ఇంకో పక్క పొంటల పొలంలోకి. గడ్ సైడ్ టవర్ కనబడుతుంది కదా, ఆ టవర్ సైడ్ కొన్ని పోతాయి. ఇవన్నీ పోవాలంటే ఎంత సేపు పడుతుంది, నారు బతుకుతుందో చచ్చిపోతుందో. 15 రోజులు అవుతుంది నాటేసి. ఏమర్థమవుతలేదు. ఈ వర్షాలు ఏందో. వర్షం కొట్టిన బాధనే, కొట్టకపోయిన బాధనే రైతులకి. ఎవరికి వెళ్తాయి రైతుల బాధలు? గవర్నమెంటే ఏమైనా ఆదుకుంటే. ఇది చూడండి ఎట్లా వస్తుందో.
ఈ మడి నిండి మా పక్క పొంటోళ్ళది ఇది నిండి అలా ఒడ్లు పోతున్నాయి. అది కాక ఇంక ఎక్స్ట్రా నీళ్ళు మళ్ళీ మా దాంట్లోకి పోతున్నాయి ఇవి స్విమ్మింగ్ పూల్. ఎందుకంటే ఈ మడి డౌన్ ఉంటుంది, మాది డౌన్ ఉంటుంది, వీళ్ళది హైట్లో ఉంటుంది. అందులో ఎక్కువైన నీళ్ళు మాకు డౌన్ అయ్యి కిందికి వస్తున్నాయి. ఇంక ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కువ తయారైంది. మొత్తం స్విమ్మింగ్ పూలే, ఈత కొట్టచ్చు మంచిగా, మోకాల మంట నీళ్ళు ఉంటాయి, ఆరామ్స్ ఈత కొట్టచ్చు. 1/2 ఎకరం భూమి. ఈ పైన వేరే వాళ్ళ పొలము, వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మా దాంట్లోకి వస్తున్నాయి. ఆ నీళ్ళు పోతున్నాయి కదా, ఆ నీళ్ళు పోసిన అక్కడ మొత్తం నారంతా కొట్టుకపోయింది. నారు లేదు, ఏం లేదు, సున్నా మొత్తం పోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి అన్న తీసుకొచ్చి మళ్ళీ పెడదాం అనుకుంటే అన్నీ నాట్లు అయిపోయినాయి. ఇటు మళ్ళీ పెట్టరాదు ఇక నారు ఘోరం కదా. ఆ పైనకి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు, ఆ మళ్ళకెళ్ళి ఈ మళ్ళకెళ్ళి మళ్ళీ మా దాంట్లో పోతున్నాయి. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, పైనుంచి వస్తున్నాయి. పైనుంచి కిందికి, కింద నుంచి కిందికి, కింద నుంచి కిందికి. అందరికి బాధలే, ఒక్కరికని కాదు. పైన వాళ్ళకి బాధనే, కింద వాళ్ళకి బాధనే, ఇంకా కింద వాళ్ళకి బాధనే. ఈ వర్షాలు చేయబట్టి కొట్టిన బాధనే, కొట్టకపోయిన బాధనే. కానీ నష్టపోయేది మాత్రం రైతే, వేరే ఎవరికి నష్టం లేదు. వర్షాల వల్ల రైతులకే నష్టం. ఇంత కష్టమైనా, ఇంత బాధ అయినా మళ్ళీ రైతు వరి పండిస్తాడు కంపల్సరీ. లాస్ వచ్చినా లాభం వచ్చినా, అది రైతుకున్న విలువ. కానీ చాలామందికి తెలియదు. వ్యవసాయదారుడు అంటే చీపుగా చూస్తారు. అట్లా చూడద్దు ఎప్పటికైనా. మీరు ఏమైనా ఇంత పొద్దున ఇంకా బ్రష్ కూడా చేయలే, ఇప్పుడే అది ఎండ వస్తుందావు. ఇంత పొద్దున వచ్చి మొత్తం గన్లన్నీ తీసిన. గన్లు అంటే ఒక మల్లె నుంచి ఇంకో మల్లెకు మధ్యలో నీళ్ళు ఆగకుండా ఒడ్డును చెక్కి పక్కకి వేయాలి. దానికి గండి అంటారు. చూడండి ఎంత ఘోరం ఉన్నాయో నీళ్ళు. వరి అసలు కనబడుతుంది. ఈ పొలానికి తేడా చూడండి. ఇలా వాటర్ తక్కువ ఉన్నాయి, ఇలా వాటర్ ఎక్కువ ఉన్నాయి. వాటర్ పోతే మాది కూడా సేమ్ ఇట్లనే అవుతుంది. ఈ పొలం ఎట్లుందో ఇది కూడా అట్లనే అవుతుంది. కాకపోతే మా దాంట్లో వాటర్ బాగా వచ్చినాయి పైనుంచి. ఎందుకంటే ఇలా పొలం హైట్లో ఉన్నది, ఇలా నీళ్ళన్నీ మా దాంట్లోకి వస్తాయి. మళ్ళీ ఈ పొలం కూడా హైట్ ఉన్నది, ఇలా నీళ్ళన్నీ మా దాంట్లోకి వస్తాయి. అట్లా ఏం చేద్దాం, ఏం చేసేది లేదు. కొడితే ఒక స్విమ్మింగ్ చేయాలి అంతే. ఇంకంతకుమించి ఏం చేసేది ఉన్నాయి, చూసుకుంటుండే. నీళ్ళన్నీ పోతున్నాయి, పోయినాక ఎంత నారు కొట్టుకపోయింది ఏంది అనే విషయం తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతకుముందు ఒర్రే అవతల నుంచి నీళ్ళు పోతున్నా కదా, ఇదే బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఒక వీడియో తీసిన. బ్రిడ్జ్ మీద ఉండి చూడండి, మొత్తం పొలాలన్నీ కొట్టుకొని ఆ వరద పొలాలకి వెళ్ళి వస్తుంది వరద.